కంట్రీ బ్యాంక్రప్ట్ అయితే ఏం జరుగుతుంది? మీరు ఈఎంఐ కట్టలేకపోతే బ్యాంక్ కాల్ చేస్తుంది. అదే క్రెడిట్ కార్డ్ బిల్ కట్టకపోతే పెనాల్టీ పడుతుంది. కానీ ఒక కంట్రీ అప్పులు కట్టలేకపోతే ఏం జరుగుతుంది? 2022లో శ్రీలంకలో పెట్రోల్ కోసం అక్కడ ప్రజలు కిలోమీటర్ల పాటు లైన్లో నిలబడాల్సి వచ్చింది. ప్రస్తుత రోజుల్లో మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది. కానీ అక్కడ రోజుకి 10 నుంచి 12 గంటల పాటు కరెంటు ఉండేది కాదు. హాస్పిటల్స్లో మెడిసిన్స్ అయిపోయాయి, స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి, పీపుల్ ప్రెసిడెంట్ ఆఫీస్లోకి వెళ్ళారు. ఇది సినిమా కాదు, ఇది నిజంగా జరిగింది. అసలు ఒక కంట్రీ బ్యాంక్రప్ట్ అవడం అంటే ఏంటి? ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. చాప్టర్ 1, కంట్రీ అప్పు ఎందుకు తీసుకుంటుంది? చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, కంట్రీ దగ్గర ట్యాక్స్ మనీ ఉంటుంది కదా, మళ్ళీ అప్పు ఎందుకు చేస్తుంది? సింపుల్, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. రోడ్స్ కట్టాలి, రైల్వేస్ కట్టాలి, హాస్పిటల్స్ రన్ చేయాలి, ఆర్మీని మెయింటైన్ చేయాలి, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, వెల్ఫేర్ స్కీమ్స్ రన్ చేయాలి. ఇవన్నీ చేయడానికి కొన్నిసార్లు రెవెన్యూ సరిపోదు. అప్పుడు కంట్రీస్ లోన్ తీసుకుంటాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి కంట్రీ కూడా అప్పుల్లోనే ఉంది. అవును, అమెరికా డెప్ట్లో ఉంది, జపాన్ డెప్ట్లో ఉంది, మన ఇండియా కూడా డెప్ట్లోనే ఉంది. డెప్ట్ ఉండడం ప్రాబ్లం కాదు, డెప్ట్ని మేనేజ్ చేయలేకపోవడం ప్రాబ్లం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి 10 lakhs లోన్ తీసుకున్నారనుకోండి. బిజినెస్ బాగా నడిస్తే లోన్ ప్రాబ్లం కాదు, కానీ బిజినెస్ ఫెయిల్ అయితే ఈఎంఐ కట్టడం కష్టమవుతుంది. అదే ప్రిన్సిపల్ కంట్రీస్కి కూడా అప్లై అవుతుంది. చాప్టర్ 2, బ్యాంక్రప్సీ ఎలా స్టార్ట్ అవుతుంది? కంట్రీ ఒక్కసారిగా బ్యాంక్రప్ట్ అయిపోదు, అది స్లో ప్రాసెస్. మొదట ఎకానమీ వీక్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి, ఇన్కమ్ తగ్గుతుంది, గవర్నమెంట్ రెవెన్యూ తగ్గుతుంది, కానీ ఎక్స్పెండిచర్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అప్పుడు గవర్నమెంట్ ఇంకా లోన్ తీసుకుంటుంది, లోన్ మీద లోన్. కొన్ని ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్ చాలా పెద్దవైపోతాయి. ఒక స్టేజ్కి వచ్చాక గవర్నమెంట్ దగ్గర ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా మనీ ఉండదు. అప్పుడు డేంజర్ స్టార్ట్ అవుతుంది. ఎకనామిస్ట్ దీన్ని సావరిన్ డిఫాల్ట్ అని పిలుస్తారు. అంటే కంట్రీ తన డెప్ట్ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయలేకపోవడం. ఇది జరిగిన వెంటనే వాల్ మార్కెట్స్ అలర్ట్ అయిపోతాయి, ఇన్వెస్టర్స్ ప్యానిక్ అవుతారు, కంట్రీ మీద నమ్మకం తగ్గిపోతుంది. అప్పుడు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. చాప్టర్ 3, కంట్రీ బ్యాంక్రప్ట్ అయ్యిందని తెలిస్తే ఫస్ట్ ఏం జరుగుతుంది? ఒక రూమర్ స్ప్రెడ్ అయింది అనుకోండి, ఈ కంట్రీ అప్పులు కట్టలేకపోవచ్చు, చాలు ఇన్వెస్టర్స్ భయపడిపోతారు. ఫారిన్ కంపెనీస్ మనీ తీసుకుని బయటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాయి. స్టాక్ మార్కెట్ పడిపోతుంది, కంట్రీ కరెన్సీ వాల్యూ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం యూజ్ చేసే చాలా ప్రోడక్ట్స్ ఫారిన్ కంట్రీస్ నుంచే వస్తాయి. పెట్రోల్, మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, మెషినరీ. కరెన్సీ వాల్యూ పడిపోతే ఇంపోర్ట్స్ అన్నీ కూడా కాస్ట్లీ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న $1 = 90 రూపీస్ ఉండి అదే ఈరోజు 120 రూపీస్ అయ్యిందనుకోండి, అప్పుడు ఫారిన్ గుడ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా కాస్ట్లీ అయిపోతాయి. పీపుల్కి అప్పటికి బ్యాంక్రప్సీ కనిపించకపోవచ్చు, కానీ ప్రైసెస్లో మాత్రం కనిపిస్తుంది. చాప్టర్ 4, ఇన్ఫ్లేషన్ మాన్స్టర్. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్. సింపుల్గా చెప్పాలంటే నిన్న 100 రూపీస్కి కొన్న ఐటమ్ ఇవాళ 150 అవుతుంది, రేపు 200 అవుతుంది. పీపుల్ శాలరీస్ సేమ్గా ఉంటాయి, కానీ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి. మిడిల్ క్లాస్ ఫస్ట్ హిట్ అవుతుంది, పూర్ పీపుల్ ఇంకా ఎక్కువ సఫర్ అవుతారు. కొన్ని కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ తప్పిపోతే సిచ్యువేషన్ డేంజరస్ అవుతుంది. పీపుల్ షాప్స్ దగ్గర క్యూలో నిలబడతారు, కానీ సెల్ఫ్స్ అన్నీ కూడా ఎంటీగా ఉంటాయి. మనీ ఉంటుంది, ప్రోడక్ట్స్ ఉండవు. ఇది మనం హిస్టరీ బుక్స్లో కాదు, రీసెంట్గా కూడా చూసాం. చాప్టర్ 5, శ్రీలంక స్టోరీ. ఇప్పుడు శ్రీలంక స్టోరీ చూద్దాం. 2022లో ప్రపంచం మొత్తం శ్రీలంక గురించి మాట్లాడింది. టూరిజం శ్రీలంక ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. కోవిడ్ వల్ల టూరిజం ఆల్మోస్ట్ స్టాప్ అయ్యింది. ఫారిన్ కరెన్సీ ఇన్కమ్ తగ్గిపోయింది, కానీ డెప్ట్ మాత్రం అలాగే ఉంది. పెట్రోల్ కొనాలి, మెడిసిన్ ఇంపోర్ట్ చేయాలి, ఫుడ్ ఇంపోర్ట్ చేయాలి, కానీ ఫారిన్ కరెన్సీ అయిపోయింది. రిజల్ట్, ఫ్యూయల్ షార్టేజ్ వచ్చింది, లాంగ్ క్యూస్, పవర్ కట్స్, గ్యాస్ షార్టేజ్, మెడిసిన్ షార్టేజ్. పీపుల్ రోజు క్యూలో నిలబడేవారు. కొన్ని ప్లేసెస్లో స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి. గవర్నమెంట్ మీద కోపం పెరిగింది. చివరికి థౌజండ్స్ ఆఫ్ ప్రొటెస్టర్స్ ప్రెసిడెంట్ రెసిడెన్స్లోకి వెళ్ళారు. స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసిన విజువల్స్ వాల్ న్యూస్లో వైరల్ అయ్యాయి. ఇది ఎకనామిక్ క్రైసిస్ ఎలా పొలిటికల్ క్రైసిస్గా మారుతుందో చూపించిన ఎగ్జాంపుల్. చాప్టర్ 6, ఐఎంఎఫ్ ఎంట్రీ. అప్పుడు సీన్లోకి ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ వస్తుంది, ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. చాలామంది ఐఎంఎఫ్ని కంట్రీ సేవియర్ అని అంటారు, కానీ ఐఎంఎఫ్ ఫ్రీగా మనీ ఇవ్వదు. డాక్టర్ మెడిసిన్ ఇచ్చినట్టు కండిషన్స్ పెడుతుంది. మనీ ఇస్తాం, కానీ మీరు రిఫార్మ్స్ చేయాలి అని అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించాలి, ట్యాక్సెస్ పెంచాలి, లాస్లో ఉన్న సెక్టార్స్ని రిఫార్మ్ చేయాలి, సబ్సిడీస్ తగ్గించాలి. ఈ డిసిషన్స్ షార్ట్ టర్మ్లో చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, పీపుల్కి కష్టంగా ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ రికవరీ కోసం అవి అవసరమని ఐఎంఎఫ్ చెప్తుంది. అందుకే ఐఎంఎఫ్ లోన్స్ పొలిటికల్గా కూడా కాంట్రవర్షియల్గా ఉంటాయి. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది అపోజ్ చేస్తారు. కానీ బ్యాంక్రప్సీ ఎడ్జ్ దగ్గర ఉన్న కంట్రీస్కి ఐఎంఎఫ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
చాప్టర్ 7 అర్జెంటీనా రిపీట్ మోడ్ క్రైసిస్. శ్రీలంక ఒక్కటే ఎగ్జాంపుల్ కాదు, ప్రపంచ హిస్టరీలో చాలా కంట్రీస్ డెబ్ట్ క్రైసిస్ని ఫేస్ చేశాయి. వాటిలో ఫేమస్ ఎగ్జాంపుల్ అర్జెంటీనా. అర్జెంటీనా ఒక టైంలో వరల్డ్ రిచెస్ట్ కంట్రీస్లో ఒకటి. 20th సెంచరీ స్టార్టింగ్లో అర్జెంటీనా ఫ్యూచర్ సూపర్ పవర్ అని కూడా చాలామంది నమ్మారు. కానీ డెకేడ్స్ పాటు ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్, ఇన్ఫ్లేషన్, డెబ్ట్ ప్రాబ్లమ్స్ వల్ల సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అర్జెంటీనా హిస్టరీలో మల్టిపుల్ టైమ్స్ డెబ్ట్ డిఫాల్ట్ చేసింది. అంటే అప్పులు టైంకి కట్టలేకపోయింది. రిజల్ట్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పడిపోయింది. కరెన్సీ వాల్యూ రిపీటెడ్గా కొలాప్స్ అయ్యింది. ప్రైసెస్ రాకెట్ స్పీడ్లో పెరిగాయి. కొన్ని ఇయర్స్లో ఇన్ఫ్లేషన్ 100%కి రీచ్ అయ్యింది. ఇమాజిన్ చేయండి, మీరు శాలరీ తీసుకున్న రోజు షాపింగ్ చేయలేకపోతే నెక్స్ట్ వీక్ ప్రైసెస్ ఇంకా పెరిగిపోవచ్చు. అర్జెంటీనా సిటిజన్స్ కొన్ని పీరియడ్స్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు. ఇది మనకు ఒక లెసన్ చెప్తుంది. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ సడన్గా రావు, ఇయర్స్ పాటు బిల్డ్ అవుతాయి. చాప్టర్ 8 కంట్రీ బ్యాంక్రప్ట్ అయితే కామన్ పీపుల్కి ఏమవుతుంది. ఎకనామిక్ టాపిక్స్ వింటుంటే కొన్నిసార్లు బోరింగ్గా అనిపించవచ్చు, కానీ యాక్చువల్ ఇంపాక్ట్ మొత్తం కామన్ పీపుల్ మీదే ఉంటుంది. పెట్రోల్ రేట్ పెరుగుతుంది, ఫుడ్ రేట్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరిగిపోతాయి, జాబ్స్ తగ్గిపోతాయి, బిజినెసెస్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి, బ్యాంక్స్ మీద ట్రస్ట్ తగ్గుతుంది, ఫారిన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి హెసిటేట్ చేస్తాయి, టూరిజం ఇంపాక్ట్ అవుతుంది, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిలే అవుతాయి. సింపుల్గా చెప్పాలి అంటే కంట్రీ డెబ్ట్ క్రైసిస్ స్టాటిస్టిక్స్లో కాదు, ప్రతి ఫ్యామిలీ బడ్జెట్లో కనిపిస్తుంది. చాప్టర్ 9 ఇండియాకి ఎలాంటి రిస్క్ ఉందా. ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్, ఇండియాకి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందా. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియా ఎకానమీ వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీస్లో ఒకటి. ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతున్నాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి, గ్రోత్ కంటిన్యూ అవుతుంది. కానీ ఎకనామిస్ట్స్ ఎప్పుడూ ఒక వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. ఏ కంట్రీ అయినా సరే డెబ్ట్ని కేర్ఫుల్గా మేనేజ్ చేయాలి. ఎందుకంటే హిస్టరీలో చాలా కంట్రీస్ కూడా మిస్టేక్స్ చేసి క్రైసిస్ ఫేస్ చేసాయి. ఎకానమీ అనేది హెల్త్ లాంటిది, డైలీ కేర్ అవసరం. ప్రాబ్లం వచ్చాక రిపేర్ చేయడం కంటే ముందే ప్రివెంట్ చేయడం చాలా బెటర్. ఫైనల్ చాప్టర్ బిగ్గెస్ట్ లెసన్. వీడియో స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను కదా, కంట్రీ బ్యాంక్రప్ట్ అయితే ఏం జరుగుతుంది. ఆన్సర్ సింపుల్, కంట్రీ డిసప్పేర్ అవ్వదు, మ్యాప్ నుంచి రిమూవ్ అవ్వదు, కానీ సిటిజన్స్ లైఫ్ కంప్లీట్లీ మారిపోతుంది. ఫ్యూయల్ షార్టేజ్ రావచ్చు, ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోవచ్చు, జాబ్స్ డిసప్పియర్ అయిపోవచ్చు, సేవింగ్స్ వాల్యూ తగ్గిపోవచ్చు. అందుకే ఎకనమిస్టులు డెబ్ట్స్ గురించి సీరియస్గా మాట్లాడతారు. ఒక ఫ్యామిలీ బడ్జెట్ ఇంపార్టెంట్ అయితే ఒక కంట్రీ బడ్జెట్ మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. శ్రీలంక, అర్జెంటీనా స్టోరీస్ మనకి ఒక లెసన్ చెప్తాయి. అప్పు తీసుకోవడం ఈజీ, అప్పు మేనేజ్ చేయడం డిఫికల్ట్. ఒక కంట్రీ సక్సెస్ని డిసైడ్ చేసేది ఎంత డెబ్ట్ ఉందనేది కాదు, ఆ డెబ్ట్ని ఎంత రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేస్తుంది అనేది. మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్లో నెక్స్ట్ మేజర్ ఎకనామిక్ సూపర్ పవర్ ఏ కంట్రీ అవుతుంది? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, టాపిక్ టైమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.